ఆళ్లగడ్డలో స్థానిక ఎమ్మెల్యే గంగుల నాని 5 ఏళ్లలో నియోజకవర్గంలో ఉండి 50% పనులు పూర్తి చేస్తే ప్రజలు సంతోషించేవారని టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ అన్నారు. కేవలం డిగ్రీ కాలేజ్, హాస్పిటల్ పేరు చెప్తున్నారు తప్ప నియోజకవర్గంలో వేరే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చెప్పాలన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తప్ప ఈ ఎమ్మెల్యే ఏం చేశారో చెప్పడం లేదంటున్న భూమా అఖిలప్రియతో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఆలగడ్డ నియోజకవర్గం నుంచి ఉమ్మడి టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ తమ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తారు. మనతో భూమా అఖిలప్రియ ఉన్నారు. మేడం, ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఎన్నికల ప్రచారం చాలా బాగా జరుగుతుందండి. కాకపోతే పాపం బాధాకరమైన విషయం ఏంటంటే ప్రజలు పడిన ఇబ్బందులు, సమస్యలు, 5 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు పడినారనేది కూడా ఈరోజు చూస్తుంటే ఈ 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ నాయకులు తలుచుకోంటే దాంట్లో అట్లీస్ట్ 40-50% ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదానికి ఉండింది. కానీ ఈ 5 సంవత్సరాలు అధికారం పార్టీలో ఉన్న వాళ్ళు నిద్రపోవడం వల్ల, వాళ్ళు ఎటువంటి పనులు చేయకపోవడం వల్ల ఆలగడ్డ సమస్యలు ఈరోజు చాలా విపరీతంగా ఎక్కువైనాయి. మా మీద బాధ్యత ఇంకా ఎక్కువ, రేపొద్దున ఎక్కువ పెరిగింది. సో డెఫినెట్గా బాధ్యతలు తీసుకోవడంలో ఎప్పుడు మేము వెనకాడలేదు. తప్పకుండా బాధ్యతలన్నీ కూడా తీసుకొని సమస్యలన్నీ కూడా వెంటనే తీర్చేదానికి కూడా టైం ఎక్కువ తీసుకోకుండా వెంటనే తీర్చేలాగా కూడా మేము ఏర్పాట్లు ఎట్లా చేసుకోవాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. నియోజకవర్గంలో దాదాపు డిగ్రీ కాలేజ్ కావచ్చు, 50 పడకల ఆసుపత్రి, ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చేశానని తను చెప్తాను. ఈ 5 సంవత్సరాల నుంచి ఆ డిగ్రీ కాలేజు, ఆ హాస్పిటల్ గురించి తప్ప ఎమ్మెల్యే ఇంకేమన్నా మాట్లాడినాడా? ఈ 2 కాకుండా ఇంకేం లేవా సమస్యలు? ఇంకొకటి, డిగ్రీ కాలేజ్ నేను తెప్పించిన, హాస్పిటల్ నేను తెప్పించా అని చెప్పి ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. ఒక బహిరంగ సభకి రమ్మని చెప్పండి. నేను మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర 100 పడకల హాస్పిటల్ లెటర్ పెట్టి అది నాబార్డ్ కింద డైరెక్ట్గా 100 పడకలు చేయడానికి కుదరదని చెప్పి 50 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేయించింది నేను మంత్రిగా ఉన్నప్పుడు. నేను చేయించిన డిగ్రీ కాలేజ్ కూడా మా టైంలో ఉన్నప్పుడే జీవో వచ్చింది. ఈ 5 సంవత్సరాల్లో హాస్పిటల్ 50 పడకల హాస్పిటల్ అయిందని అంటున్నాడు కదా ఎమ్మెల్యే. ఒకసారి వెళ్ళి మీరు కూడా మీడియా మిత్రులు చూడండి. ఒక చిన్న బిల్డింగ్ కట్టి ఈ 5 సంవత్సరాలు అదిగో హాస్పిటల్ నాకు చూపెడుతున్నారు. ఆ బిల్డింగ్ కూడా ముందర మీరు ఫోటోలు తీసుకోవడానికి మాత్రమే పనికొచ్చేటట్టుగా పెట్టుకున్నారు. వెనకలంతా అట్లాగే వదిలేస్తున్నారు. అది మీడియా, లోకల్ మీడియాలో కూడా తెలుసు చాలా మందికి. కానీ ఈరోజు మేము 50 పడకల హాస్పిటల్ తీసుకొచ్చామంటే దానికి సంబంధించిన ఎన్ని పోస్టులు వచ్చాయో చెప్పాలా, ఎంత ఎక్విప్మెంట్ వచ్చిందో చెప్పాలా, ఎన్ని బెడ్లు పెరిగినాయో చెప్పాలా, ఎంత ఫండ్స్ వచ్చాయో చెప్పాలా. ఇవన్నీ చెప్పకుండా అదిగదిగో హాస్పిటల్ అని చెప్పి ఒక బిల్డింగ్ చూపించడం వల్ల ఆ వ్యక్తికి, అంటే ఎమ్మెల్యేకి ఎటువంటి అవగాహన లేదు, ఎటువంటి ఆలోచన లేదు, ఆయనకి సబ్జెక్ట్ తెలియదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది, డిగ్రీ కాలేజ్ అంటున్నాడు. డిగ్రీ కాలేజ్ జీవో ఎప్పుడు వచ్చిందని కూడా నేను బయట పెడతాను. ఆ జీవోని కూడా చూపిస్తాను. దానికి ఏం సమాధానం చెప్తాడు? ఈ 2 కాకుండా నువ్వు ఆలగడ్డకి ఏం చేసినావు? సరే, ఈ 2 నువ్వే చేసావు అంటున్నావు కదా, ఫోన్లే చెప్పకపోతే ఏడ్చేటట్టున్నాడు ఎమ్మెల్యే. ఆ 2 నువ్వే చేసావు అనుకుందాంలే. మిగతా ఏం చేసినావు? ఎన్ని రోడ్లు వేసావో చెప్తున్నావా? ఎన్ని కాలువలు వేయించావో చెప్తున్నావా? ఎంతమందికి ఇల్లు కట్టించావో చెప్తున్నావా? లేకపోతే ఎంతమంది పిల్లల్ని చదివించావని చెప్తున్నావా? ఏం చెప్పగలుగుతున్నావు? ఈరోజు తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది ఆలగడ్డలో. దానికి ఏం చేస్తున్నావు చెప్తున్నావా? ఏమీ లేదు. ఏమనంటే అదిగో హాస్పిటల్. ఈ హాస్పిటల్ పూర్తి చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఒక బిల్డింగ్ పూర్తి చేయడానికి మధ్యలో 3 సార్లు కాంట్రాక్టర్ వీళ్ళ బాధ భరించలేక పారిపోయినాడు. ఎందుకు? కమిషన్ల కోసం ఇబ్బంది పెడుతున్నారని. దాని గురించి చెప్పరే. ఈరోజు ఆలగడ్డ కావాల్సిన ముఖ్యమైన సమస్య ఏంటంటే సాగునీటి సమస్య, రైతులను కాపాడుకునే సమస్య. రెండోది తాగునీటి సమస్య. తాగడానికి నీళ్ళు లేకపోతే మనుషులు ఎట్లా బతుకుతారు? ఈ రెండు కాకుండా అతి ముఖ్యమైన సమస్య ఉద్యోగాలు లేకపోవడం. ఇది ఈ సమస్యలు. ఈ దీనిల గురించి మాట్లాడమంటే మాట్లాడదు. ఎందుకంటే దానివల్ల కమిషన్ రావు. రైతులకు నీళ్ళు అందజేస్తే కమిషన్ రాదు. తాగునీటికి ప్రజలకు నీళ్ళు అందజేస్తే కమిషన్లు రావు. కాబట్టి దాని గురించి పట్టించుకోవట్లేదు. ఎంతసేపు ఇవి చెప్పుకోవడమే తప్ప అసలు సిసలైన సమస్యల గురించి ఎమ్మెల్యే మాట్లాడట్లేదు. దశాబ్దాల తర్వాత చంద్రబాబు గారు ఆలగడ్డలో పర్యటించడం జరిగింది. మీకు ఒక బూస్ట్ అని చెప్పుకో, 20 రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది మేడం, ఎలా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ రోజు వచ్చేటప్పుడు కూడా ఆయనకు చెప్పిన, సార్ మీరు వస్తున్నారు ఆలగడ్డకి, ఏదన్నా పెద్దగా మేము అనౌన్స్ ప్రజలకి చేయాలంటే నాకు మీరు ఏదన్నా హామీ ఇవ్వాలని చెప్పి. అన్ఫార్చునేట్గా ఆ రోజు ప్రజలందరూ కూడా ఎక్కువ అవ్వడము, జనాలు ఎక్కువ, హడావిడి ఎక్కువ అవడంతో స్పీచ్ టైం కూడా నాది తక్కువ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గంట మాట్లాడాల్సిన ఆయన 2 గంటలు మాట్లాడినాడు. సో ఇదంతా కూడా అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో హామీ తీసుకోవడం జరిగింది. ఆలగడ్డ ప్రాంతంలో 5,000 మందికి ఉద్యోగాలు తెప్పిస్తామని చెప్పి కూడా నేను మాట్లాడడం జరిగింది ఆయనతో కూడా. ఆయన కూడా 2 ఫ్యాక్టరీలు లేదా 3 ఫ్యాక్టరీలు నువ్వు ఏర్పాట్లు చేయించుకో, నువ్వు అన్ని అరేంజ్మెంట్స్ చేసుకో, నీకు తప్పకుండా ఇక్కడ ఉద్యోగాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల బూస్ట్ ఎంత పెరిగిందో, మాకు ఉత్సాహం ఎంత పెరిగిందో, ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత 5,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రాంతంలో మాట ఇవ్వడం వల్ల కూడా
అంతే బూస్ట్ ఈరోజు ప్రజలందరూ కూడా రావడం జరిగింది. పక్క ప్రాంతాలకు వెళ్ళి పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూలి పనులు చేసుకోవాల్సిన కర్మ మన వాళ్ళకి ఏం పట్టింది? చదువుకున్నారు చక్కగా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు తెప్పించలేని ప్రభుత్వాలు ఎందుకండి? అందుకే ఈరోజు ఈ ప్రాంతంలోనే ఇక్కడ ఆలగడ్డలోనే ఏర్పాటు చేసేటట్టుగా కూడా మేము హామీ తీసుకోవడం జరిగింది. తాము అధికారంలోకి వస్తే ఆలగడ్డలో 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి భూమా అఖిలప్రియ చెప్తున్నారు. ఆలగడ్డ నుంచి శివరాజ్ కుమార్, రాజ్ న్యూస్.